పలక పలక మీద నేర్చుకుంటాం, అవునా? పలక మీద నేర్చుకుంటాం, బాగా వచ్చిన తర్వాత పుస్తకాల మీద రాస్తాం. ఇది కూడా అంతే. చూడండి ఒకసారి వినండి ముందు. వినండి అన్నాను, వినండి కానీ మీరు ఏం చేయకూడదు, అలా వినాలంటే. చెప్పినట్టు వినండి. నాతో పాటు చేస్తారా? చేయండి. ఇలా మనము, ఇది ఒక ఎక్సర్సైజ్, ఇది ఒక అలా మెల్లగా నా మళ్ళీ అదే మాట చెప్తున్నాం. జగట పూజన మంచపు జాజరా జగట పూజన నల్ల మంచపు, నల్ల మంచపు, నల్ల మంచపు, నల్ల మంచపు జాజరా జగడ పూజన
నల్ల మంచపు జాజరా నల్ల మంచపు జాజరా ఇప్పుడు ఎంతవరకు మీరు జాజరా నుండి 5 దెబ్బ నుండి వస్తుంది. వినండి ఒకసారి, వినండి అనగానే మీరు వినండి, వెంటనే నాతో పాటు వేసేకండి. ఫస్ట్ 4 దెబ్బలు వేయండి. జాజరా అన్నది సెకండ్ 4 దెబ్బలు. మెల్లగా పాడుతున్నాం కాబట్టి మీకు వినపడదు, అక్కడ మెల్లగా పాడాలి. నేను గట్టి నా గొంతులో పాడితే మీకు చాలా మంది కోసం పాడట్లేదు. నేను నా గొంతులో ఒకరు పాడి వినిపిస్తాను, వినండి. బాగుందా? అంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన స్థాయిలో పాడితే మీ గొంతులు అలా పలుకుతాయి. నేను పాడిన చోట మీరు పాడితే మీ పాట రాదు. మీరు ఎక్కడైతే బాగా పాడగలరో అక్కడ నేను చెప్తున్నాను. అందుకోసం అలా చెప్పాలంటే నేను మెల్లగా పాడాల్సి వస్తుంది. మీరు మెల్లగా పాడినా గట్టిగా వినపడుతుంది. జాగ్రత్తగా పాడండి. పాడదామా? పాడితే వినిపించకూడదు, గట్టిగా కాదు. చప్పట్లు కొట్టకూడదు, తాళం అలా టచ్ అంతే. చెప్పాను కదా, ఆ లైన్లో వేరే దెబ్బలు వాయించకూడదు, వేరే దెబ్బల్లో వేరే మాటలు అనకూడదు. పెద్ద పిల్లలకి అర్థమవుతుంది. చిన్నపిల్లలు అందులో కూడా కొంతమంది చిన్నపిల్లలు కూడా బాగానే చేస్తున్నారు. పెద్దవాళ్ళు మాత్రం అందరూ చేస్తున్నట్టుగా కనబడుతున్నారు. కానీ కొందరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే అవుతుంది. లాస్ట్ అబ్బాయి మాట్లాడుకో. ఇగో అమ్మ, అక్కడ కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నారు, చూడండి ఒకసారి. 2 అక్షరాలకి ఒక దెబ్బ తగులుతుంది. వేయండి.
ఓకే, అర్థమైంది. చప్పుడు రాకూడదు అసలు, తాళం వేయ మనకి ఆ రిథం గురించి ఆ తాళం వేయడం, ఆ రిథం వస్తుందని, అంతేగాని చప్పుడు చేయడానికి కాదు. ఆ నంబర్ తెలియడానికి ఇంత టైము అని. కళాపరిచ ఎందుకు జాయిన్ అయిపోయాను సంగీతం నేర్చుకుంటాం, ఇంట్రెస్ట్ ఎక్కువ లేకపోతే విశాఖపట్నంలో అద్భుతమైన కళాకారులు ఉన్నారు, ఎక్కడికైనా నేర్చుకుంటారు. మన ముందు దౌర్భాగ్యం ఏంటంటే వెళ్ళి నేర్చుకో. అంతే అంతే. ఇప్పుడు అక్కడ ఊడాలో నేర్పిస్తున్నారు, ఊడా చిల్డ్రన్ థియేటర్ ఉంది కదా, అక్కడ నేర్పిస్తున్నారు. మరి ఐవీఎల్ శాస్త్రాన్ని ఆయన ఉచితంగా కూడా క్లాస్ ఎవరండి ఎవరు ఉచితంగా? చాలా మంది ఉచితంగా ఎవరు నేర్పిస్తున్నారు? ఐవీఎల్ శాస్త్రం గారని ఇంట్లో వంట క్లాసులు పెడుతున్నారు. పెడుతున్నారా? కొద్దిగా ఇక్కడ ఉన్న వాళ్ళ అడ్రస్లు ఇవ్వండి, నాకు కొద్దిగా నెంబర్లు కానీ ఇవ్వండి, నేను కాంటాక్ట్ చేస్తాను. ఇక్కడ వైజాగ్లో మీకు తెలిసిన వాళ్ళు. వైజాగ్లో మీకైతే ఇంటి దగ్గర చెప్పి అలాగే. సైలెన్స్. చరణం చెప్తాను కానండి. మొల్లలు తురుముల్ల చిన్న బరువున మొల్లపు సరసపు రిపెమున మొల్లలు తురుముల చిన్న బరువున మొల్లపు సరసపు రిపెమున జల్లన పుప్పొడి జాతకపతిపై, గట్టిగా నా చూసాను అనలేదు మీరు. జాతకపతిపై అంత గట్టిగా అన్నారు మరి. జల్లన పుప్పొడి జాతకపతిపై చల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతి వలుజా జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతి వలుజా మొల్లలు తురుముల మురిచిన బరువున వినండి మొత్తం అనండి. మొల్లలు తురుముల మురిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతి వలుజా జగడ పూజన
చెప్పాను. అయితే మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ ఒకసారి రాదు.